Hi, hello students. 10th class maths chapter 14 exercise 14.1లో 7th problem మనకి ఏమి ఇచ్చారు అంటే ఇట్ ఈస్ గివెన్ దట్ ఈ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్. సో మనకి 3 స్టూడెంట్స్ ఉన్నారు. ప్రాబబిలిటీ ఆఫ్ 2 స్టూడెంట్స్ హ్యావ్ నాటింగ్ ద సేమ్ బర్త్డే. ఒక 2 స్టూడెంట్స్ది బర్త్డే సేమ్ రోజు జరగకపోవడానికి ఇంత ఛాన్స్ ఉంది 0.992. సో వాట్ ఈస్ ద probability that the two students have the same birthday? ఒకే రోజు ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ బర్త్డే రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది? సో జరగకుండా ఉండడానికి ప్రాబబిలిటీ ఇచ్చారు, జరగడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది అనేది మనల్ని ఐడెంటిఫై చేయమన్నారు. మనకు ఒక ఫార్ములా తెలుసు, ఏదైనా ఒక సిచ్యుయేషన్ జరగడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో జరగకపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. ఆ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి ఒకటి వస్తుంది. దట్ మీన్స్ P of E plus P of not E ఈక్వల్ టు 1. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో మనకి P of E డాష్ అంటే నాట్ అనేది మనకి తెలుసు ఎంత 0.992. ఇప్పుడు మనం P of E జరగడానికి ఎంత హోప్ ఉంది, ఎంత స్కోప్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.992. P of E ఈక్వల్ టు ప్లస్ అనేది ఆపోజిట్ సైడ్లోకి వెళ్తే మైనస్ అవుతుంది. సో సేమ్ డేట్ ఆ సేమ్ బర్త్డే ఇద్దరిది జరగడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటే 0.008. ఎలా చేసుకోవాలి అంటే నాకు తెలిసి అందరికీ తెలుసు. సో ఇక్కడ పాయింట్ తర్వాత 3 ఉన్నాయి కాబట్టి మనకి డిజిట్స్ మనం 3 zeros యాడ్ చేసుకుంటాం. 1.000. ఇక్కడ 0 పాయింట్, ఎప్పుడు పాయింట్ కిందే పాయింట్ రావాలి. ఇలా సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. ఏమీ లేదు అంటే మనం బారోయింగ్ చేసుకుంటే 10 - 2 8. ఇక్కడ 9 ఉన్నట్లు 0 0 0 0.008. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్ అండ్ 5 బ్లాక్ బాల్స్. ఒక బ్యాగ్లో 3 రెడ్ బాల్స్ అండ్ 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్. సో ర్యాండమ్గా బ్యాగ్లో నుంచి మనం చూడకుండా ఒక బాల్ని తీసుకున్నాం. ఒక బాల్ని పిక్ చేసుకుంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద బాల్ ఈజ్ డ్రాన్ ఇన్. రెడ్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, నాట్ రెడ్ రావడానికి అంటే బ్లాక్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అని అడుగుతున్నారు. సో మనం చూసుకుంటే రెడ్ 3 balls 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. టోటల్ బాల్స్ ఎన్ని మనకి 3 + 5 అంటే 8 balls టోటల్. సో ఈ 8 balls రెడ్ రావడానికి ఛాన్స్ ఎంత అని అన్నారు మనల్ని. సో P of రెడ్ అంటే రెడ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత. సో ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఒక ఫార్ములా తెలుసు. ఏంటది? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై. ఈ ఫార్ములా మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే మనం చెప్పుకున్నాము. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఇది మనకి ఫార్ములా. ఇందులో చూసుకుంటే మనకి టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. అదే టోటల్ అవుట్కమ్స్ అవుతుంది. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనం దేని గురించి చెప్తామో అది అవుతుంది. ఇక్కడ మనం దేని గురించి చెప్తున్నాం? ప్రాబబిలిటీ P of రెడ్. రెడ్ కాబట్టి రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి 3 ఉన్నాయి. సో 3 టోటల్ 8. రెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది అంటే 3/8. ఇప్పుడు నాట్ రెడ్, P of నాట్ రెడ్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ రెడ్ దట్ మీన్స్ బ్లాక్. బ్లాక్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది అంటారు. సేమ్ ఫార్ములా దీనికి కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు మనం దీన్ని బ్లాక్, నాట్ రెడ్ అన్నా బ్లాక్ అన్నా ఒకటే. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. సో మనకి నాట్ రెడ్ మీన్స్ బ్లాక్ రావడానికి ఎన్ని బాల్స్ ఉన్నాయి? బ్లాక్ 5 balls ఉన్నాయి. సో 5 టోటల్ ఎన్ని 8. 5/8. ఇది P of నాట్ రెడ్. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ 9th ప్రాబ్లం, ఏ బాక్స్ కంటైన్స్ 5 రెడ్ మార్బుల్స్ 8 వైట్ మార్బుల్స్ 4 గ్రీన్ మార్బుల్స్. సో ఒక బాక్స్లో 5 రెడ్ 8 వైట్ 4 గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి. 1 మార్బుల్ ఈజ్ టేకెన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎట్ ర్యాండమ్. సో ర్యాండమ్గా చూడకుండా మనం ఒక బ్లాక్ని ఒక దాన్ని తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద మార్బుల్ టేకెన్ అవుట్. మనం తీసుకున్న మార్బుల్ యొక్క ప్రాబబిలిటీ ఏమవ్వచ్చు అంటే రెడ్కి ఛాన్స్ ఎంత ఉంది, వైట్కి ప్రాబబిలిటీ ఎంత ఉంది, నాట్ గ్రీన్కి. నాట్ గ్రీన్ మీన్స్ రెడ్ ప్లస్ వైట్. సో గ్రీన్ కాకుండా ఉండకూడదు అంటే ఐదర్ రెడ్ అవ్వచ్చు వైట్ అవ్వచ్చు. సో రెడ్ ప్లస్ వైట్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది అని అడుగుతున్నారు. సో టోటల్ మొత్తం మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనం ఫస్ట్ కౌంట్ చేసుకోవాలి. సో 5 8 4 మొత్తం యాడ్ చేసుకుంటే మనకి 17 అవుతుంది. 17 మార్బుల్స్ ఉన్నాయి టోటల్.
అందులో వైట్ అవ్వడానికి మనకి ఛాన్స్ ఎంత ఉంది? సో ఫస్ట్ వైట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా నేను. వైట్ అవడానికి ఛాన్స్ ఉంది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఎన్ని ఉన్నాయి మనకి? వైట్ 8 ఉన్నాయి. టోటల్ ఎంత? 17. సో ఫార్ములా మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. సో 8 ఉన్నాయి కాబట్టి 8/17. సో పి ఆఫ్ వైట్కి ప్రాబబిలిటీ ఎంత అంటే 8/17. నెక్స్ట్ రెడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సేమ్ రెడ్ ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. టోటల్ 17. సో ఫార్ములా వేసుకున్నప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 5 టోటల్ ఎంత? 17. ఇప్పుడు నాట్ గ్రీన్ అన్నారు. నాట్ గ్రీన్ అంటే రెడ్ ప్లస్ వైట్ కలిపితే నాట్ గ్రీన్, గ్రీన్ రాకుండా ఉంటుంది. సో మనకి ఇక్కడ రెడ్ 5 ఉన్నాయి, వైట్ 8 ఉంది. చూడండి 5 + 8 దట్ మీన్స్ 13. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే రెడ్ ప్లస్ వైట్. సో రెడ్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. వైట్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో మొత్తం యాడ్ చేసుకుంటే మనకి 13 అయ్యింది. టోటల్ అవుట్కమ్స్ 17, అదేం మారలేదు. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 13/17. ఇది దేనికి అంటే నాట్ గ్రీన్, దట్ మీన్స్ రెడ్ ప్లస్ వైట్. ఓకేనండి, థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.